ధర్మస్థలంలో ఉన్న శ్రీ మంజునాథ స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తూ ఉంటారు. కర్ణాటకలో ఎక్కువ మంది భక్తులు దర్శించే ఆలయం కూడా ఇదే. అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది ధర్మస్థల వెళ్తూ ఉంటారు. ఈ వీడియోలో మనం హైదరాబాద్ నుంచి ధర్మస్థలకు బస్సులో లేదా ట్రైన్లో ఎలా చేరుకోవాలి, జర్నీ టైం, టికెట్ ఫేర్స్, అలాగే రిటర్న్ లో మనము ధర్మస్థలం నుంచి హైదరాబాద్ ఎలా చేరుకోవాలన్న విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ యువర్స్, దిస్ ఇస్ ప్రవీణ్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ట్రైన్ లో హైదరాబాద్ నుంచి ధర్మస్థల ఎలా చేరుకోవాలో తెలుసుకుందాము. ధర్మస్థలంలో రైల్వే స్టేషన్ లేదు. ధర్మస్థలకు నియరెస్ట్ రైల్వే స్టేషన్ మంగళూరు సెంట్రల్ రైల్వే స్టేషన్. హైదరాబాద్ కాచిగూడ నుంచి మంగళూరు సెంట్రల్ కు ప్రతి మంగళవారం మరియు శుక్రవారం ట్రైన్ నంబర్ 12789 మురుడేశ్వర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ ఉదయం 6 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఈ ట్రైన్ వయా కర్నూలు, కడప, రేణిగుంట, ఈరోడ్, కోయంబత్తూరు మీదుగా మంగళూరు సెంట్రల్ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. ఈ ట్రైన్ మంగళూరు సెంట్రల్ రైల్వే స్టేషన్ కు ఉదయం 9:15 చేరుకుంటుంది. ఈ ట్రైన్ ప్రయాణించే దూరం 1530 కిలోమీటర్లు. టోటల్ జర్నీ అవర్స్ 27 గంటలు. టికెట్ ఫేర్ స్లీపర్ అయితే 680 రూపాయలు. థర్డ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేస్తే 1750 రూపాయలు. జనరల్ లో ట్రావెల్ చేస్తే 380 రూపాయలు అవుతుంది. మంగళూరు సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే మంగళూరు స్టేట్ బ్యాంక్ బస్ స్టాండ్ చేరుకోవచ్చు. అక్కడి నుంచి ధర్మస్థలకు రెగ్యులర్ గా బస్సెస్ ఉంటాయి. మంగళూరు నుంచి ధర్మస్థలకు 75 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. టికెట్ ఫేర్ 85 రూపాయలు. జర్నీ అవర్స్ 2 గంటలు మాత్రమే. ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి ధర్మస్థలకు బస్సులో ఎలా చేరుకోవాలో తెలుసుకుందాము. హైదరాబాద్ నుంచి ధర్మస్థలకు టీజీఎస్ఆర్టీసీ బస్సెస్ అవైలబుల్ గా లేవు. అలాగే కేఎస్ఆర్టీసీ బస్సెస్ కూడా అవైలబుల్ గా లేవు. ఈవెన్ ప్రైవేట్ ఆపరేటర్స్ కూడా ఈ రూట్ లో బస్సెస్ నడపడం లేదు. ముందుగా మనం హైదరాబాద్ నుంచి మంగళూరు చేరుకోవాలి. హైదరాబాద్ నుంచి మంగళూరుకు డైలీ కేఎస్ఆర్టీసీ అంబారీ డ్రీమ్ క్లాస్ ఏసీ స్లీపర్ బస్ అందుబాటులో ఉంటుంది. ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం 5 గంటలకు హైదరాబాద్ ఎంజీబీఎస్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి బయలుదేరుతుంది. ఈ బస్ మరుసటి రోజు ఉదయం 10:30 మంగళూరు బస్ స్టాండ్ చేరుకుంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 17:30. టికెట్ ఫేర్ 2200 రూపాయలు అవుతుంది. ఈ టికెట్స్ ని మనం కేఎస్ఆర్టీసీ అఫీషియల్ వెబ్సైట్ లో అలాగే అభి బస్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. మంగళూరు బస్ స్టాండ్ నుంచి ధర్మస్థలకు రెగ్యులర్ గా బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి. అలాగే హైదరాబాద్ నుంచి మంగళూరుకు ప్రైవేట్ బస్సెస్ కూడా ఉన్నాయి, కానీ చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే నడుపుతున్నారు. కొన్నిసార్లు ఏసీ స్లీపర్ బస్ కూడా మనకు 1500 రూపాయలకే లభిస్తూ ఉంటుంది. మీరు ప్రయాణించే సమయంలో బెస్ట్ రేటింగ్స్ ఉండి 1500 లోపు టికెట్ ఫేర్ ఉంటే మీరు ప్రైవేట్ బస్సెస్ ని చూస్ చేసుకోండి. ఒకవేళ ఈ కేఎస్ఆర్టీసీ కానీ ప్రైవేట్ బస్సెస్ రేట్స్ ఎక్కువగా ఉన్నాయని మీరు అనుకుంటే ఇంకొక రూట్ చెప్తాను. 1000 నుంచి 1200 రూపు మీరు ధర్మస్థల చేరుకోవచ్చు. ముందుగా మీరు హైదరాబాద్ కాచిగూడ చేరుకోండి. హైదరాబాద్ కాచిగూడ నుంచి ప్రతి గురువారం, శనివారం తప్ప మిగిలిన అన్ని రోజుల్లో ఉదయం 8:30 కర్ణాటక సంపర్క్ క్రాంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ బయలుదేరుతుంది. ఈ ట్రైన్ బళ్ళారికి సాయంకాలం 4:15 చేరుకుంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 8 గంటలు. ట్రైన్ ఫేర్ స్లీపర్ అయితే 270 రూపాయలు. జనరల్ లో ట్రావెల్ చేస్తే 140 రూపాయలు అవుతుంది. బళ్ళారి రైల్వే స్టేషన్ నుంచి బళ్ళారి బస్ స్టాండ్ కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఆటోలో మీరు ఈజీగా చేరుకోవచ్చు. 20 రూపాయలు మాత్రమే అవుతుంది. బళ్ళారి బస్ స్టాండ్ నుంచి ప్రతిరోజు రాత్రి 7:30 ధర్మస్థల వెళ్లే కేఎస్ఆర్టీసీ బస్సు ఉంటుంది. ఈ బస్సు ధర్మస్థలకు తెల్లవారుజామున 4:30 చేరుకుంటుంది. టికెట్ ఫేర్ 520 రూపాయలు మాత్రమే. ఇంకొక ఎక్స్ప్రెస్ బస్ ఉంది. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 8 గంటలకు బళ్ళారి నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు ధర్మస్థల చేరుకుంటుంది. టికెట్ ఫేర్ 600 రూపాయలు. ఈ 2 బస్సెస్ డిఫరెంట్ రూట్ లో వెళ్తాయి, అందుకే మనకు ఫేర్స్ లో డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఈ 2 బస్సెస్ ని మనం కేఎస్ఆర్టీసీ అఫీషియల్ వెబ్సైట్ లో మరియు అభి బస్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఇలా వెళ్తే మీకు 660 రూపాయలు అవుతుంది. ఈ ఫస్ట్ బస్ లో ట్రావెల్ చేస్తే, సెకండ్ బస్ లో ట్రావెల్ చేస్తే 740 రూపాయల్లోనే మీరు ధర్మస్థల
చేరుకోవచ్చు. లేదంటే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు మార్నింగ్ ట్రావెల్ చేయండి. ఉదయం 6:30 ఐరావత కేఎస్ఆర్టీసీ వారి ఐరావత ఏసీ సీటర్ బస్సు ఉంటుంది. 1000 రూపాయలు అవుతుంది. బెంగళూరుకు సాయంకాలం 5 గంటలకు వెళ్తుంది. కొంచెం రెస్ట్ తీసుకొని భోజనం చేసిన తర్వాత టెర్మినల్ 2కి వెళ్ళండి. టెర్మినల్ 2 నుంచి రెగ్యులర్ గా బస్సెస్ అయితే ఉంటాయి. ధర్మస్థల వెళ్లే బస్సెస్ హాఫ్ అన్ అవర్ కు బస్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు బెంగళూరు నుంచి ధర్మస్థల వెళ్ళాలనుకుంటే ఎక్స్ప్రెస్ బస్సు 420 రూపాయలు అవుతుంది. లేదా రాజహంస ఆల్ట్రా డీలక్స్ బస్ లో ట్రావెల్ చేసి 600 రూపాయలు అవుతుంది. నాన్ ఏసీ స్లీపర్ బస్సెస్ కూడా ఉన్నాయి. రాత్రి 9:30కు ఉంది, 10కు ఉంది, 10:15కు ఉంది, 11 గంటలకి, అలాగే 10:45కు కూడా ఉంది. అందులో ట్రావెల్ చేస్తే 800 రూపాయలు అవుతుంది. ధర్మస్థల టెంపుల్ టైమింగ్ ఉదయం 6 నుంచి 2:30 వరకు ఉంటుంది. మీరు ఎర్లీ మార్నింగ్ వెళ్ళేలా మాత్రమే ప్లాన్ అయితే చేసుకోండి. అంటే 8:30, 9 ఆ టైం లోపే వెళ్ళడానికి ట్రై అయితే చేయండి ధర్మస్థలకు. ధర్మస్థల ఎంట్రీ నుంచి మనకు వాకబుల్ డిస్టెన్స్ లోనే టెంపుల్ ఉంటుంది. టెంపుల్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే మనకు నేత్రావతి, వైశాలి, తర్వాత శరావతి దేవాలయ వసతి గృహాలు అయితే ఉంటాయి. అందులో మనకు 200, 300 నుంచి రూమ్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. మీరు వెళ్ళి బుక్ చేసుకొని అక్కడే ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి వెళ్ళొచ్చు. నేను 2 డేస్ బ్యాక్ దర్శనానికి వెళ్ళాను. జస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయ్యాక మీరు ధర్మస్థల ఎంట్రీ దగ్గరనే మనకు బాహుబలి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఉంటాయి. 150 స్టెప్స్ ఎక్కి మీరు అక్కడికి చేరుకొని చూడొచ్చు. ఓపుకున్న వాళ్ళు ట్రై అయితే చేయండి. దిగిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ లో మనకు 150 స్టెప్స్ ఉంటాయి. అక్కడ కూడా ఆ స్టెప్స్ ఎక్కి మీరు 4 ధర్మదేవత విగ్రహాలు అయితే ఉంటాయి. అది కూడా దర్శనం చేసుకోవచ్చు. డిపెండింగ్ ఆన్ మీ సిచ్యువేషన్ అని స్టెప్స్ ఎక్కగలనన్న వాళ్ళైతే వెళ్ళండి. లేదా దర్శనం అయిపోయిన వెంటనే అక్కడ ఉచిత అన్నదానం అయితే పెడుతూ ఉంటారు. 10:30కో 11కో స్టార్ట్ అవుతుంటది. కొన్నిసార్లు 11కి స్టార్ట్ చేస్తారు, కొన్నిసార్లు 10:30కి స్టార్ట్ చేస్తారు. అక్కడ భోజనం చేసుకొని మీరు మీ రూమ్ కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. రెస్ట్ తీసుకున్న తర్వాత నైట్ మీరు ట్రావెల్ చేయాలని మీరు అనుకుంటే రాత్రి 8:30కు బళ్ళారి వెళ్ళే బస్ అయితే ఉంటుంది. అది మరుసటి రోజు ఉదయం 8 గంటలకు బళ్ళారి చేరుకుంటుంది. మళ్ళీ బళ్ళారి నుంచి మీరు హైదరాబాద్ కు వేరొక బస్ లో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. లేదా 8:45కు లాస్ట్ బస్సు ఉంటుంది బళ్ళారి వెళ్ళేది. అది మరుసటి రోజు ఉదయం 7 గంటలకు బళ్ళారి చేరుకుంటుంది. కానీ 7 అని చూపిస్తారు కానీ 5:30, కొన్నిసార్లు 5 లోపే మనము బళ్ళారి చేరుకోవచ్చు. బళ్ళారి నుంచి ఎర్లీ మార్నింగ్ 6:15కు హైదరాబాద్ వెళ్ళే కేఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్ ఉంటుంది. టికెట్ ఫేర్ 540 రూపాయలు అయితే అవుతుంది. ఒకవేళ కంటిన్యూ జర్నీ చేయగలము, నైట్ మాకు రెస్ట్ అవసరం లేదన్న వాళ్ళు ఇలా తిరుగు ప్రయాణం ఇలా ప్లాన్ అయితే చేసుకోండి. లేదంటే నైట్ అంతా రెస్ట్ తీసుకొని మేము మార్నింగ్ ట్రావెల్ చేయాలి అని అనుకునే వాళ్ళు ధర్మస్థలలో నైట్ అంతా స్పెండ్ చేయండి, బాగా తిరిగండి బాగా. ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైంలో తిరగాలని మాత్రం ప్లాన్ చేసుకోండి. ఎండలు అయితే మండుతున్నాయి, అసలుకి చాలా హెవీగా ఉంటాయి ఎండలు మాత్రం. సాయంత్రం 6:30 తర్వాతే బయటికి రావడానికి ప్లాన్ అయితే చేయండి. మీరు నైట్ అంతా రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మార్నింగ్ ఏం చేస్తారంటే నేత్రావతి నదికి వెళ్ళండి. అంటే ధర్మస్థలం నుంచి నేత్రావతి నది 2 కిలోమీటర్స్ ఉంటుంది. మీరు ఉజిరి వెళ్ళే బస్ ఎక్కితే 10 రూపాయలు టికెట్ తీసుకుంటారు. లేదా ఆటోలో ట్రావెల్ చేయాలనుకుంటే 20 రూపీస్ అయితే అవుతుంది. నేత్రావతి నదిలో ఖచ్చితంగా స్నానం చేసి దర్శనానికి వెళ్ళాలి. ఒకవేళ కుదరకపోతే, స్నానం చేయడానికి మీకు ఇష్టం లేకపోతే నేత్రావతి నది విజిట్ చేసి ఆ నీళ్లను తల మీద చల్లుకొని తిరిగి ఆటోలో ధర్మస్థల టెంపుల్ చేరుకోండి. మళ్ళీ దర్శనానికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసుకొని 9 లేదా 10 లోపు మీరు బెంగళూరు వెళ్ళే బస్ ఎక్కండి. బెంగళూరుకు 7 అవర్స్ అవుతుంది జర్నీ అవర్స్. ఈవినింగ్ 5 లేదా 6 లోపు బెంగళూరు వెళ్ళేలా ప్లాన్ చేసుకోండి. బెంగళూరు నుంచి మనకు కేఎస్ఆర్టీసీ బస్సులు, అలాగే టీజీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సెస్, అలాగే లహరి బస్సెస్ చాలా ఉంటాయి. ఒకవేళ మీరు ఆర్టీసీలో ట్రావెల్ చేయాలనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ కేఎస్ఆర్టీసీకి ఇవ్వండి. కేఎస్ఆర్టీసీలో 1000 రూపాయలు 1100కి మనకు నాన్ ఏసీ స్లీపర్ వస్తుంది. అదే కాస్ట్ ఇక్కడ మనకు టీజీఎస్ఆర్టీ సూపర్ లగ్జరీ బస్సు ఉంటుంది. కాబట్టి సీటర్ బదులు స్లీపర్ బెటర్ అని నా ఆప్షన్. ఒకవేళ మీరు వీకెండ్స్ లో కాకుండా ఈ మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డేలో ఒకవేళ బెంగళూరు నుంచి వెళ్తుంటే నెంబర్ ఆఫ్ ప్రైవేట్ బస్సెస్ చాలా తక్కువ రేట్లోనే దొరుకుతూ ఉంటాయి. ఒకసారి అబీ బస్ లో కానీ రెడ్ బస్ లో కానీ చెక్ చేసుకొని మీరు నైట్ ట్రావెల్ చేస్తే మార్నింగ్ లోపు హైదరాబాద్కి అయితే చేరుకోవచ్చు. ఈ
ట్రైన్ అయితే అవాయిడ్ చేయండి. అంటే మంగళూరు సెంట్రల్ నుంచి కాచిగూడ వెళ్ళే ట్రైన్ అయితే అవసరం లేదు. అది మిడ్ నైట్ ఎప్పుడో చేరుకుంటుంది, మనకు అనుకూలంగా అయితే ఉండదు. ఒకవేళ ఫ్లైట్ లో వెళ్ళాలనుకునే వారికి ఒక బెస్ట్ ఆప్షన్ ఏమంటే ధర్మస్థల నుంచి నియరెస్ట్ రైల్వే స్టేషన్ మంగళూరు రైల్వే స్టేషన్ కదా, దాంతో పాటు నియరెస్ట్ రైల్వే స్టేషన్ కూడా మంగళూరు ఎయిర్పోర్టే. మీరు హైదరాబాద్ నుంచి మంగళూరుకు బై ఫ్లైట్ లో వెళ్ళండి, ఏమంటే కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు. రిటర్న్ లో కూడా బై ఫ్లైట్ లోనే వెళ్ళడానికి అయితే ట్రై అయితే చేయండి. మంగళూరు నుంచి ధర్మస్థల 75 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీరు లైక్ చేసే దాన్ని బట్టే నా వీడియో యూస్ఫుల్లా లేదా అనేది నాకు తెలుస్తుంది. థ్యాంక్ యూ.